ఇవాల్టి నుంచి ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక నుంచి అసెంబ్లీలో హాజరు పుస్తకం ఉండదంటూ, డిజిటల్ అటెండెన్స్ ఉండాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేల హాజరు డిజిటల్ పద్ధతిలో నమోదు చేయాలంటూ ఈ ఆదేశాల సారాంశం. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు అసెంబ్లీ లోపలికి రాకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని చర్చ జరుగుతోంది. స్పీకర్ నిర్ణయంతో ఇవాళ ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇవాళ అసెంబ్లీకి హాజరు కావాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలు మార్చి 12 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు ఏర్పాట్లను సిద్ధం చేశారు అసెంబ్లీ అధికారులు. గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వ్యవహారాల సలహా కమిటీ BSC సమావేశం అవుతోంది. ఇందులో బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అజెండాను సిద్ధం చేస్తారు. అంతేకాకుండా సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానాన్ని సభ్యులు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజంతా తీర్మానంపై చర్చ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 14 తేదీన బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. తామంతా అసెంబ్లీ సమావేశానికి వెళ్తున్నామని, గవర్నర్ ప్రసంగంలో పాల్గొంటామంటూ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వైసీపీ సభ్యులు చివరిసారిగా 2025 ఫిబ్రవరి 24న సభకు హాజరయ్యారని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీని బహిష్కరిస్తున్నారు. ఈ బడ్జెట్ సెషన్లో ఒక్కరోజు మాత్రమే వైసీపీ సభ్యులు అసెంబ్లీలో కనిపించే ఛాన్స్ ఉంది. 2024 ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వెళ్లడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి సమావేశాలకు మాత్రమే వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి వచ్చేశారు. తర్వాత జరిగిన సమావేశాలకు వైసీపీ మొదటి రోజు వెళ్ళి బాయ్కాట్ చేస్తున్నాయి. ఇక ఈసారి కేవలం గవర్నర్ ప్రసంగం వరకు మాత్రమే ఎమ్మెల్యేలు ఉంటారా, లేక సెషన్ మొత్తం పాల్గొంటారా అనేది ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీలో పోలీసు అధికారులతో లా అండ్ ఆర్డర్పై ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత వాతావరణంలో బడ్జెట్ సమావేశాలు కొనసాగేలా పటిష్ట బందోబస్తు ఉండాలంటూ డీజీపీని ఆదేశించారు. మరోవైపు సభ్యులు బస చేసే ప్రాంతాలు మొదలు సమావేశాలకు హాజరయ్యేంత వరకు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 4 వైపులా పటిష్టమైన పోలీసు బందోబస్తు, అధునాతన సమాచార సాంకేతిక వ్యవస్థను, పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ బడ్జెట్ సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి. వైసీపీ సభ్యులు కేవలం ఇవాళ ఒక్కరోజు మాత్రమే సభకు హాజరవుతారా, లేదా సెషన్ మొత్తం హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారబోతుంది. మార్చి 14 వరకు కూడా ఈ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ సమావేశం ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగం తర్వాత BSC సమావేశం ఉంటుంది. ఇందులో మొత్తం సమావేశాల ఎజెండాను మొత్తం ఖరారు చేస్తారు. అయితే మార్చి 12 వరకు సమావేశాలు కొనసాగుతాయని సమాచారం అందుతోంది. మా సీనియర్ కొలీగ్ రాజేష్ జైన్ అవుతున్నారు విజయవాడ నుంచి. రాజేష్, ఇవాళ ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్ల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా ఇవాళ వైసీపీ హాజరు కావాలని నిర్ణయించుకుంది. ఇవాళ ఒక్కరోజే హాజరు కాబోతున్నారా? సెషన్ మొత్తం హాజరయ్యే అవకాశం ఉందా? వైసీపీ హాజరుతో ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అలాగే ఈ సమావేశాలు ఎంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి? వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు అయితే అసెంబ్లీకి సంబంధించిన విషయంలో 11 మంది వైసీపీ జగన్ తో సహా మిగతా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాబోతున్నారు. గవర్నర్ ప్రసంగం వరకు వాళ్ళు ఉండబోతున్నారు. ఉండిన తర్వాత రేపటి నుంచి అసెంబ్లీకి వస్తారా రాలేదు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. 9:30కి జగన్ తన ఎమ్మెల్యేలు కలిసి తాడేపల్లి నుండి అసెంబ్లీకి రాబోతున్నారు. మరోవైపు చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు ఇంకా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి 9:30 నివాళులు అర్పించి అసెంబ్లీ చేరుకోనున్నారు. 10 గంటలకి అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సెషన్స్ కారణంగా పూర్తి స్థాయిలో భద్రత అన్ని కూడా నిన్న నుంచి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 2 సెషన్స్ తర్వాత ఈ రోజు అసెంబ్లీకి వైసీపీ సభ్యులు రావడంతో కొంత ఆసక్తిగా మారిందని చెప్పాలి. మొదటి నుండి స్పీకర్ చెప్తూ ఉన్నారు, అసెంబ్లీకి ప్రతిపక్ష సభ్యులు కూడా రావాల్సిన అవసరం ఉంది, అర్థవంతమైన చర్చ జరగాలని పదే చెబుతున్న నేపథ్యంలో ఈ రోజు
వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాబోతున్న నేపథ్యంలో కేవలం గవర్నర్ ప్రసంగం వరకే వాళ్ళు ఉంటారా, ఈ మిగతా రోజులు కూడా కొనసాగుతారని దానిపైన కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఇటు లడ్డూ వ్యవహారం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆ అంశం మీద అసెంబ్లీలో చర్చకి ఏమన్నా వైసీపీ సభ్యులు పట్టుబడతారు లేదనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సెషన్స్ లో ఏదో ఒక అంశం మీద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తూనే అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ రోజు కూడా ఏమన్నా నిరసన తెలియజేస్తారా, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేమన్నా సెషన్ ఏదన్నా నిరసన కార్యక్రమాన్ని చేపడతారనే దానిపైన కూడా కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన విషయంలో దాదాపు 20 రోజుల పైగా వర్కింగ్ డేస్ ఉండే విధంగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి. దాదాపు మార్చి 12 వరకు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ రోజు గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు జరపాలి, ఎన్ని రోజులు వర్కింగ్ డేస్ ఉండాలని దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కీలక అంశాల మీద అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో దాదాపు 20 అంశాలకు సంబంధించిన విషయంలో ఈ 20 రోజుల పాటు సభలో చర్చించాలని నిర్ణయించుకున్నా దానికి సంబంధించినటువంటి విషయంలో బీఏసీ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కాబోతున్నాయి. అటు వైసీపీ సభ్యులు ఇటు కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశాలకు కాబోతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటిసారి అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ని ఈ రోజు నుంచి ప్రవేశపెట్టబోతున్నారు. ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి వచ్చి ఆధార్ పట్టికలో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు, జీతభత్యాలు తీసుకున్నారు. ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన శాసన సభ్యులు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు నుంచి డిజిటల్ అటెండెన్స్ ని అమలు చేయబోతున్నారు. సభ్యుడు అసెంబ్లీకి రావడమే కాదు, లోపలికి వచ్చి తన చైర్ లో కూర్చుంటేనే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా అటెండెన్స్ అనేది రికార్డ్ అవుతుంది. ఒకవేళ అసెంబ్లీకి వచ్చి లోపల తన చైర్ లో కూర్చోకపోతే అతను అసెంబ్లీకి రానట్టుగానే రికార్డులో నమోదయ్యే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు అయితే నిన్న ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ సభ్యులు కూడా ఇక్కడ నుండి అసెంబ్లీకి వస్తేనే వాళ్ళకు కూడా అటెండెన్స్ నమోదవుతుంది. తద్వారా జీతభత్యాలు కూడా చెల్లించే అవకాశాలు ఉంటుంది. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటిసారికి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు అటు వైసీపీ సభ్యులు ఇటు కూటమి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో రాబోతున్న నేపథ్యంలో వైసీపీ ఏదైనా నిరసన కార్యక్రమాన్ని చేస్తుందా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. సో ఇది ఏపీ బడ్జెట్ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. సరిగ్గా ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 11:30కు బీఏసీ సమావేశం ఉంటుంది. ఈ నెల 14న బడ్జెట్కు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్న నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే తర్వాతి రోజు నుంచి అసెంబ్లీకి వస్తారా లేదా అనేది పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మార్చి 5 నుంచి 7వ తేదీ వరకు ఈ క్రీడా పోటీలు ఉండబోతున్నట్టుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్తున్నారు. దీనికోసం అసెంబ్లీ, శాసన మండలి, చీఫ్ విప్లతో కమిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇక మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్ సమావేశమైన దృశ్యాలు అవి. అసెంబ్లీ చుట్టూ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 4 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిస్థాయి నిఘా వ్యవస్థ, అత్యాధునిక పరికరాలను ఉపయోగించి భద్రతను సమీక్షించే అవకాశానికి సంబంధించి ఆయన సూచనలు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే అసెంబ్లీ అధికారులు అలాగే పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్ సమావేశమైన దృశ్యాలవి. ఇవాళ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు దాదాపు నెల రోజుల పాటు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏపీలో అనేక ప్రధాన అంశాలున్నాయి. రాజకీయ అంశాలతో పాటు ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వైసీపీ కనుక రెగ్యులర్గా సభకు వస్తే ఈ అంశాలపై పట్టుపట్టే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా తిరుమల లడ్డు వివాదం కావచ్చు, ఇంకా అనేక అంశాలకు సంబంధించి ఏపీ వ్యాప్తంగా రాజకీయ గందరగోళం నేపథ్యంలో ఒకవేళ వైసీపీ రెగ్యులర్గా సమావేశాలకు హాజరవుతుందా, కేవలం ఇవాళ ఒక్కరోజు గవర్నర్ తీర్మానానికి గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో రాబోతుందా? ఒకవేళ గవర్నర్ ప్రసంగం విన్నా కూడా ఆ ప్రసంగ పాఠాన్ని తప్పుపట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. ప్రతిపక్షంగా ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా పాల్గొని ఖచ్చితంగా నిరసన తెలిపే అవకాశం కనిపిస్తుంది.
ఒకవేళ రెగ్యులర్గా హాజరు కావాలనుకున్న పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే కనుక ఈ సమావేశాలు వాడివేడిగా సాగే ఛాన్స్ ఉంది. బట్ బీఏసీ సమావేశానికి కూడా అసలు వీళ్ళు హాజరవుతారా లేదా, వాళ్ళని పిలుస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది. సో మొత్తం మీద 14వ తారీఖున ఏపీ అసెంబ్లీ బడ్జెట్ ఉండబోతోంది. పయ్యావుల కేశవ్ ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా బడ్జెట్ సన్నాహాలు చేశారు. పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రతులను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. సో ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత బీఏసీలో మొత్తం సభకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు చేయబోతున్నారు. దాదాపు నెల రోజులు సాగే అవకాశం ఉంది. సో ఈ సమావేశాల్లో వైసీపీ తనంతట తానుగా ఈ గవర్నర్ ప్రసంగాన్ని వినేందుకు అసెంబ్లీకి హాజరవుతామని ప్రకటించడంతో ఆసక్తి అయితే నెలకొంది. చూడాలి అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ కంటిన్యూగా వస్తుందా లేదా, అలాగే ఎలా ఉండబోతుంది సభ్యుల తీరు. మరోవైపు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి బయట నుంచి బయటకు వెళ్ళిపోతున్నారనే ఆరోపణ నేపథ్యంలో స్పీకర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని అసెంబ్లీ సభ్యుల్ని నిర్ణయించారు. బహుశా అసెంబ్లీలో ఇదివరకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. సో ఈసారి డిజిటల్ అటెండెన్స్ ద్వారా సభ్యుల హాజరును లెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇది కూడా కీలకంగా మారబోతుంది. సో అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమైన తర్వాత ఇంకా ఎలాంటి హైలైట్స్ ఉంటాయని మాత్రం మళ్ళీ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం.